Daily. Taste the Daily. దూరపు కొండలు నునుపంటారు కదా. సో పాలిటిక్స్ కూడా అంతే. అంత ఈజీగా అందరికీ వంట పట్టవు. మరీ ముఖ్యంగా కాల్ షీట్ల ప్రకారం ప్రొఫెషనల్గా ప్లాన్ చేసుకునే సెలబ్రిటీలకు ఈ రాజకీయ మహాసముద్రాన్ని ఈదడం చాలా కష్టం. సినిమాలు చేసుకుంటే 4 డబ్బులన్నా వస్తాయి, కానీ రాజకీయాల్లో ఆయాసం తప్ప ఆదాయం ఉండదని వచ్చిన తర్వాతే అర్థమవుతుంది. తొందరపడ్డామని తీరిగ్గా బాధపడాల్సి వస్తుంది. మొన్న కేంద్ర మంత్రి, ఇప్పుడు ఒక ఎంపీ, ఇద్దరు సినీ సెలబ్రిటీలే. ఇద్దరి నోటి నుంచి సేమ్ డైలాగ్. వాళ్ళేనా పాలిటిక్స్లోకి వచ్చిన సెలబ్రిటీలందరి ఫీలింగ్ అదేనా? సురేష్ గోపి అంతర్మథనం, కంగనా రనౌత్ స్వానుభవం, సెలబ్రిటీల రాజకీయ వైరాగ్యం. ఎంపీగా అవకాశం వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఇక ఏకంగా కేంద్ర మంత్రి ఛాన్స్ వస్తే బూరెల బుట్టలో పడ్డా అనుకుంటారు. కానీ మలయాళ నటుడు సురేష్ గోపి మాత్రం రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాన్రా బాబు అంటున్నారు. వెండితెర జీవితమే కలర్ఫుల్ గా ఉండేదని బాధపడుతున్నారు ఆయన. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తా అంటున్నారు సురేష్ గోపి. రాజకీయ కంపు భరించలేక కాదు, రాజకీయాల్లో బిజీ అయిపోయాక ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని బాధపడుతున్నారు ఆయన. 4 సినిమాలు చేసుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్ అన్నా ఉండేదని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. రాజకీయాలపై తనకెప్పుడు ఇంట్రెస్ట్ లేదంటున్నారు ఈ యాక్సిడెంటల్ పొలిటీషియన్. కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమంటూ బీజేపీ నుంచి రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సదానందన్ మాస్టర్ కి తన స్థానంలో అవకాశం కల్పించాలని రికమెండ్ కూడా చేస్తున్నారు. కన్నూరులో కార్యకర్తల మీటింగ్ లోనే ఈ ప్రతిపాదన పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు సురేష్ గోపి. 100% కరెక్ట్ అంటూ సురేష్ గోపి వ్యాఖ్యలను సపోర్ట్ చేశారు కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్. ఇండస్ట్రీ పర్సనాలిటీగా కాదు, బీజేపీ ఎంపీ హోదాలు. సినీ రంగంలో సంచలనాలకు మారుపేరుగా ఉన్న కంగనా రనౌత్ కూడా రాజకీయం ఎంత కష్టమో షార్ట్ టైంలోనే తెలిసొచ్చింది. రాజకీయాలు చాలా టఫ్ అంటున్నారు ఆమె కూడా. రాజకీయాల్లో రెమ్యూనరేషన్ తక్కువ, ఖర్చులు ఎక్కువ. ప్రజా జీవితంలో ఉంటూ సినిమాల్లో నటిస్తే నలుగురు నానా మాటలంటారు. అందుకే మంత్రిగా ఉన్న, ప్రభుత్వంలో భాగమైన ఇండస్ట్రీలో మా పని మేం చేసుకునేందుకు అనుమతించాలంటూ ఇన్స్టా స్టోరీలో చర్చకు పెట్టారు కంగనా. కొందరు ఎంపీలకు వ్యాపారాలు ఉన్నాయి, కొందరు ఎంపీలు న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు. చాలా మందికి వేరే ఆదాయ మార్గాలు ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన నటులకు కూడా ఆ అవకాశం ఉండాలనే వాదనని తెరపైకి తెచ్చారు కంగనా రనౌత్. వేరు పార్టీల నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు. వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన కొందరు సెలబ్రిటీలు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను. నేను ఈ రోజు మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి. రాజకీయాల్లో సంపాదించేదేమీ లేదు, ఫుడ్ పెట్టేది, ఫినాన్షియల్ గా నిలబెట్టేది సినీ రంగమే అని అన్యాపదేశంగా చెబుతూనే ఉంటారు పవన్. కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో ఈ మధ్య హిట్ కొట్టారు. అంతకుముందు హరిహర వీరమల్లు సినిమా చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ కాబోతోంది. పుష్కర కాలంగా రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని నిరాశపరచకుండా అలరిస్తూనే ఉన్నారు. పాలిటిక్స్ తో క్లాష్ అయితే భవిష్యత్తులో చేయనంటున్నారు. ఆమె సినిమా బఫ్, సినిమా ప్రేమికుణ్ణి. సినిమా తప్ప నాకు, సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచన ఉండవు. పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచన ఉండవు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాక ఫుల్ టైం పొలిటీషియన్ గా మారిపోతారనుకున్నారు. కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇండస్ట్రీకి ఫుల్ టైం టచ్ లో ఉంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చి హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ సినిమాలు చేస్తూనే ఉన్నారు. గతంలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి కొందరు నటులు రాజకీయాల్లోకి వచ్చిన చాలా మంది ఒక్క టర్మ్కే పరిమితమయ్యారు. మళ్లీ నటనను తమ వ్యాపారాలలో నమ్ముకున్నారు. నటన కూడా వృత్తే, కానీ సినిమాల్లో పడి మమ్మల్ని మర్చిపోయారని జనం ఆడిపోసుకునే ప్రమాదం ఉంది. అందుకే కొందరు పొలిటికల్ సెలబ్రిటీల్లో ఈ రాజకీయ వైరాగ్యం.